బీటెక్ బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? తెలుగు వారు ఎక్కువగా చదువుతున్న యూనివర్సిటీ ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, వెజిటేబుల్ థెరపిస్ట్ విక్రమాదిత్య గారు. నమస్కారం అండి. సూర్యోస్మితల్లి. నాకు ముఖ్యంగా వెజిటేబుల్ థెరపిస్ట్ అనే దానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. దాని గురించి చాలా తెలుసుకోవాలి ఉందండి. సో దాంతోపాటు కూడా మన ఆధ్యాత్మిక పరంగా మన ఉన్నతిని ఇంకా ఏ విధంగా పెంచుకోవచ్చు అన్న విషయాలు కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం గురువు గారు. సో ముందుగా అయితే సూర్యోపాసకులు కాబట్టి మీరు యాక్చువల్గా మీ ఫేస్లోని ఆ సూర్యోపాసన మాకు తెలుస్తూ ఉంటుంది, ఆ గ్లో తెలుస్తూ ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం భాస్కరాదిత్యత అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి అలాంటి ఆరోగ్యం కోసం మనం భగవంతుడిని ఆదిత్య హృదయం ఏ విధంగా మనం చదువుకుంటే మనకి మేలు జరుగుతుందంటారు? ఆదిత్య హృదయం, అందులోనే హృదయం ఉంది. ప్రతి మనిషికి హృదయాన్ని కదిలించేసేటువంటి సందర్భాలు, పరిస్థితులు. అంటే ఇప్పుడు ఎందుకు చదవాలి ఆదిత్య హృదయం? ఆరోగ్యం కోసం చదువుతాము. ఇంకా మెయిన్ ఆరోగ్యం కోసం చదువుతారనే తెలుసండి. అంటే సూర్యుడు అనగానే అందరికీ గుర్తొచ్చేది కేవలం ఆరోగ్యం ఒక్కటే. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఆర్థిక సమస్యలు చాలా ఇబ్బంది పడతాయి. అందరూ అనుకుంటారమ్మా ఆధ్యాత్మికత ఆరోగ్యం వేరు అనుకుంటా. ఆధ్యాత్మికతలో ఆరోగ్యం దాగి ఉంది. ఆరోగ్యంలో, ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తిలో ఆధ్యాత్మికత నిమిడీకృతమై ఉంది. అంటే ఒక భగవంతుడిని మనం ఆరాధించాలంటే మనకి కావాల్సింది ఏంటి? ఆయనపై ఉన్న భక్తి కావాలి. ఫస్ట్ భక్తి, శ్రద్ధ, నమ్మకం, విశ్వాసం. అది కేవలం భగవంతుడి మీదే ఉండాలి. మనకు ఆయనే తీర్చగలడు, ఆయన సర్వాంతర్యామి అని చెప్పేసి ఆయనకే మొక్కుకుంటాం. ఇదంతా అంటే ఎక్కడో ఉన్నాడు భగవంతుడు అనే దృష్టితోటే మనం అందరం కూడా జీవనాన్ని సాగిస్తున్నాం. అదే భగవంతుడు ప్రాణం రూపంలో మనల్ని నడిపిస్తున్నది ఏంటి? ఒక శక్తి. ప్రాణం మనలో ఉంది, మనలో ఉంది. ప్రాణం బయట లేదు, ప్రాణం మనలో ఉంది. ఇది మనల్ని నడిపిస్తుందంటే అదొక శక్తి. ఆ శక్తి అంటే అమ్మవారుగా మనం భావిస్తాం. దేవత, దేవుడు, భగవంతుడు ఆయన లోపలే ఉన్నాడు. లోపల ఉన్నవాడిని విస్మరించి బయట ఉన్న దాంట్లో వెతుక్కుంటూ ఉంటాం. అవునండి. భగవంతుడు ఎక్కడో లేదు, మనలో ఉన్నాడని వాస్తవాన్ని గమనించండి. దాన్ని తెలియజేయడం కోసమే సూర్యోదయం జరుగుతుంది. ఈ ఆదిత్యుడు ఎక్కడున్నాడు అంటే అక్కడున్న ఆదిత్యుడు చిచ్చక్తి రూపంలో మనలో ఉన్నాడు, ఆత్మకారకుడై ఉన్నాడు. మనిషి అనగానే ఇది మృతప్రాయం కాదు, చలనం ఉన్నటువంటి జీవం. అంటే ఆయన అచలుడు, ఆయన స్థిరంగా ఒక చోట ఉండడు, తిరుగుతూ ఉంటాడు. ఇది స్థిరమైనది లోపల ఉంది. అరుణ అచలం. మనకు అరుణాచలం ఉంది కదా, తమిళనాడు అరుణాచలం గిరి ప్రదక్షిణ చేస్తారు కదా. తిరుగుతున్నటువంటి సూర్యనారాయణమూర్తి చలనుడు, అక్కడ అచలంగా కొండ రూపంలో ఉన్నాడు ఆయన. అందుకనే అరుణ అచలుడు, కదలకుండా. అంటే అగ్ని, మనకు అరుణాచలం భగవంతుడు అగ్నిలింగం కదా. అంటే కదలకుండా ఉన్నటువంటి శివలింగం, కదలకుండా ఉన్నటువంటి సూర్యుడు. అదే సూర్యుడు అక్కడున్నది ఆయనే, అక్కడున్నది ఆయనే, ఎక్కడున్నది ఆయనే. ఇప్పుడు ఆదిత్య హృదయం అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటి? హృదయం అంటే మన గుండె మనల్ని నడిపిస్తుంది. అది ఆగిపోతే మన పరిస్థితి అంతే. దానిని నడిపించేవి అంటే గ్రంథులు ఉంటాయి కదా, దాంట్లో ఆ హృదయం నడవటానికి, పనిచేయడానికి కావలసిన నరాల వ్యవస్థ, దానికి ఒక 2 పేర్లు ఉన్నాయి: ధమనులు, సిరలు. ఇవి అంటే మంచి రక్తాన్ని, చెడు రక్తాన్ని ట్రావెల్ చేస్తూ తిరుగుతుంటాయి. అదేంటి మీరు అడిగిందేమో ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి ఆదిత్య హృదయం. ఇక్కడ హృదయం గురించి మాట్లాడుతూ హెల్త్ వైజ్గా వీళ్ళు తీసుకెళ్ళి మెడికల్ వైజ్గా మాట్లాడుతున్నాను ఏంటి? ఆదిత్య హృదయంలో హృదయం ఉంది, ఇక్కడ కూడా మనకు హృదయం ఉంది. ఇక్కడ ప్రధానంగా మనం తీసుకోవాల్సింది ప్రతి వాళ్ళు కూడా మంత్రము అనగానే ఏంటి? మననాత్ త్రాయతే ఇది మంత్ర. అంటే మనసులో ఏదైతే నడుస్తూ ఉంటుందో అది మంత్రమై మనల్ని నడిపిస్తుంది. ఇక్కడ హృదయాన్ని గురించి మాట్లాడాను, మంత్రం గురించి మాట్లాడుతున్నాను. ధమనులు, సిరలు. ధమని అంటే మాట సంస్కృతంలో, అది అర్థాలు. ఇక్కడ ఇదే ధమని మన శరీరంలో మంచి రక్తాన్ని పంప్ చేస్తూ ఉంటుంది. మనకి 2 రక్తనాళాలు, ధమనులు, సిరలు. ఒకటి కిందకి తీసుకెళ్తుంది, ఒకటి పైకి తీసుకొస్తూ ఉంటుంది. శరీరం అంతా కూడా ధమనులు, సిరలతో నడుస్తూ ఉంటుంది. ఆ ధమని అనేది మాటని స్వీకరిస్తుంది, మంత్రాన్ని స్వీకరించి గుండెకు చేరవేస్తుంది.
గుండెలో ఉన్నటువంటి చెడు రక్తాన్ని బయటికి పంపించేస్తుంది. ఓకే. అంటే ఆదిత్య హృదయం ఎందుకు చదవాలి అంటే మనలో ఉన్నటువంటి ప్రారబ్ధ కర్మలు, భౌతికంగా వచ్చేటువంటి అనారోగ్య సమస్యలను తొలగించటానికి ఆదిత్య హృదయాన్ని చదవాలి. అంటే శ్రీరామచంద్రమూర్తి యుద్ధరంగంలో ఉన్నప్పుడు రావణాసుడితో యుద్ధం చేస్తున్నప్పుడు ఉద్భవించినటువంటి మంత్రం ఇది. ఆయన చాలా పెద్ద కష్టంలో ఉన్నాడు. ఆయన దగ్గర బోళ్ళంతమంది వానర సైన్యం ఉన్నారు, హనుమంతుల వారు తోడున్నారు. మూర్చపోయినటువంటి లక్ష్మణ స్వామిని బ్రతికించడానికి సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చినటువంటి బలశాలి జ్ఞానవంతుడు. అంటే చనిపోయిన వ్యక్తిని బ్రతికించేటువంటి సంజీవని పర్వతాన్ని గుర్తించి సంజీవని మొక్కతో ట్రీట్మెంట్ చేసేటువంటి చాకచక్యం ఉన్నటువంటి వైద్యులు ఉన్నారు. కానీ యుద్ధం ఎలా గెలవాలి తెలిసిన వాళ్ళు లేరా అక్కడ. అలాంటి సందర్భంలో అగస్త్య మహాముని ప్రత్యక్షమై శ్రీరామచంద్రమూర్తికి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి మంత్రం మననాత్ త్రాయతైతి మంత్ర. అంత పెద్ద బలగంతో, అద్భుతమైనటువంటి భుజబలంతో ఆయన దగ్గర అద్భుతమైనటువంటి అస్త్రాలు, చాలా అస్త్రాలు ఉన్నాయి. అంటే ఏ సమయానికి ఏ అస్త్రం వాడాలో అనేటువంటి జ్ఞానాన్ని ఇచ్చేది ఎవరు? అది తెలియాలి ఫస్ట్. దానికోసమే అక్కడ ఆ సందర్భాన్ని అడ్డు పెట్టుకుని, రాముల వారిని అడ్డు పెట్టుకుని ఈ లోకానికి మనకి అగస్త్యుల వారు ఇచ్చినటువంటి వరం ఆదిత్య హృదయం. ఓకే. అంటే కేవలం ఆరోగ్యం కోసం మాత్రమే కాదు, జ్ఞానాన్ని ఇవ్వడంలో కూడా మనకి తోడ్పడుతుంది. అంటే బామ్మ, అంటే ఇప్పుడు జ్వరం వచ్చింది, ఏదో ప్రిస్క్రిప్షన్ రాసిస్తే ట్యాబ్లెట్ వేసేసుకుంటే తగ్గిపోద్ది, మళ్ళీ ఇంకోటి ఏదో వస్తుంది. అసలు రోగం రాని స్థితికి వెళ్ళాలి కదా. అవును. ఏదో వస్తే పోగొట్టుకోవడం కాదు, రాకుండా ఎలా చేసుకోవాలి. అంటే చాలామంది ఇంతకుముందు నేను కూడా అలాగే అనుకునేవాడిని, భగవంతుడు ఉంటే రోగం రాకుండా చేయాలి కదా అని అడిగితే పెద్దవాళ్ళు ఏమంటారు, వచ్చిన రోగాన్ని తట్టుకోవడానికో తగ్గించడానికో భగవంతుడు సహాయం చేస్తాడు. కాదు, భక్తి శ్రద్ధగా సాధన చేస్తే రోగం లేని స్థితికి నువ్వు వెళతావు. నీకు రోగం వచ్చిందంటే నువ్వు చేస్తున్నటువంటి విధానాలలో, పూజ కావచ్చు, నువ్వు నడుస్తున్నటువంటి జీవన విధానంలో తప్పు ఉంది, అందుకని శిక్ష అనుభవిస్తున్నావు. ఆ శిక్షని తట్టుకునే శక్తి ఇస్తున్నాడు నువ్వు నీ ప్రార్థన వల్ల. కానీ నువ్వు జ్ఞానంతో అజ్ఞానాన్ని తొలగించుకుని ధర్మబద్ధంగా వేదం చెప్పిన విధంగా బ్రతికితే నీకు ఏ కష్టమో రాకుండా చేసేస్తుంది నీలో ఉన్నటువంటి భగవంతుడు. అక్కడో కంటికి కనిపించని ఒక మూర్తి కాదు, నీలోనే భగవంతుడు ఉన్నాడు. వాడు నీకు ఏ రోగము రాకుండా చేస్తాడు. అయితే మనం ఫస్ట్ నిజంగా ఏదన్నా మనలోనే భగవంతుడు ఉన్నాడా, ఎలా ఉంటాడు ఏంటో అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఉంటారండి. అయితే ఒక మంత్రం వల్ల, మీరు అన్నారు కదా మననం చేసుకుంటూ ఉండేదే మంత్రం అని, సో ఆ మంత్రాన్ని పట్టుకొని మన లోపలికి మనం ప్రయాణించే విధంగా మనకి ఈ ఆదిత్య హృదయం తోడ్పడుతుంది అని చెప్పేసి కూడా మీరు చెప్పారు. అయితే ఇది ఎలా చదువుకోవాలి, ఆ జ్ఞానం మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటారు ఈ మంత్ర ప్రభావం వల్ల? ఫస్ట్ నువ్వు మంత్రం చదివితే ఫస్ట్ వినపడేది ఎవరికి? నాకే. నీ లోపల వినపడుతుంది ఫస్ట్, తర్వాత బయటకు వస్తుంది. అది అవును. పేపర్ మీద చూసిన వెంటనే తతో యుద్ధ పరిశ్రాంతం తత్ అనాలి అని ఎవరు చెప్తున్నారు? నువ్వు విని నువ్వు బయటికి ఎక్స్ప్రెస్ చేస్తున్నావు. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం జాగ్రత్తో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. అంటే నీ నవరంధ్రాలకి ఫస్ట్ వినబడిన తర్వాత బయటకు వచ్చి అవతల వాళ్ళకి కానీ వినేవాళ్ళకి కానీ వినపడుతుంది. అది నీకు ముందు వినపడుతుంది, నీలో వినపడుతుంది అక్కడ. అందుకనే ధమని అంటే స్వీకరిస్తుంది, హృదయం. హురు అంటే ఇచ్చేది, అంటే దదాతి అంటే ఇచ్చున్నది, హురు అంటే స్వీకరించున్నది. ఓకే. యం అంటే గమనం కలిగినది, అంటే హృదయంలో రక్తము గమనాన్ని కలిగిస్తూ ఇస్తూ, అంటే మన శరీరంలో ఉన్నటువంటి ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నిటికీ కూడా రక్తాన్ని ఇచ్చుకుంటూ గమనాన్ని చేస్తూ వ్యర్థాలను విసర్జిస్తూ ఉంటుంది. గుండె చేసే పని అదే. ఆదిత్య హృదయం చదివితే హృద్రోగం మమ సూర్య హరిమానం నాశయతు, అంటే గుండె రోగాలు తగ్గించాలి అంటే సూర్యుడు ఒక్కడే కారకుడు. అంటే ఒక గుండెకైనా అంటే చక్షు రోగాలు కామెర్లు అంటారు, హృద్రోగము అంటే కనిపించే రోగాలు, కామెర్లు అంటేనేమో అంటే పచ్చ రోగాలు అంటారు, అంటే కనపడని రోగాలు. కనిపించేవి కనపడని రోగాలన్నిటికీ ఆయనే కారణభూతుడు, ఆయనే తొలగించేస్తాడు. అంటే కనిపించే రోగం, కనపడని రోగం, రోగం ఏదైనా రోగమే, ఆ రెండే ఉంటే అంతకు మించి ఉండవుగా. ఏ రోగాన్నైనా సరే తొలగించే శక్తి ఆదిత్యుడికి ఉంది. అదితి పుత్రుడు ఆదిత్యుడికి మాత్రమే ఉంది.
అందుకని ఆదిత్య హృదయం చాలా గొప్పది. దాన్ని ప్రతిరోజు ఉదయం సూర్యోదయ సమయంలో, సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి ఈ మంత్రాన్ని సాధన చేస్తే, అంటే ఇది నేను నేర్చుకుంటులోకమ్మ, ఇది నాకు యథార్థం, నాకు వాస్తవం, నాకు నిజం, నాకు ఏమీ తెలియదు, ఆదిత్య హృదయం ఒక్కటే తెలుసు. ఈరోజు నేను వేదిక్ స్కాలర్ని, వేదం నేర్చుకుంటున్నాను, చాలా అద్భుతాలు నా జీవితంలో జరిగాయి. నేను ఎంబీబీఎస్ పెద్ద పెద్ద డాక్టర్లు కూడా చేయలేని అద్భుతమైనటువంటి కార్యాలు కేవలం ఆదిత్య హృదయంతో చేశాను. ఫిలోపియన్ ట్యూబ్స్ బ్లాక్స్ క్లియర్, లంగ్ డిసీజ్, లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ క్లియర్, శరీరంలో ఇంటర్నల్ ఆర్గాన్స్ టోటల్లీ అంటే ఇన్ఫెక్టెడ్ క్లియర్, డేస్లోనే, నెలలు సంవత్సరాలు కాదు, రోజుల్లో. ఇలా ఆశ్చర్యంగా అనిపిస్తుందండి నిజంగా. అంటే ఆ సూర్యనారాయణమూర్తిని ఆరాధిస్తే నేను చూసినటువంటి అద్భుతాలు మీకు మనం మాఘమాసానికి ముందు ప్రోగ్రాం చేసాం. ఈ మాఘమాసం తర్వాత, మాఘమాసం మహాసౌర్యయాగం తర్వాత నేను నా జీవితంలో చూసిన ఎన్నో అద్భుతాలు, ఈ 3 నెలల ప్రయాణంలో ఎన్నో అద్భుతాలు విన్నాను, చూశాను, నాకు నేనుగా చేసుకున్నాను. నేను చెప్పిన వాళ్ళు చేసుకుని వాళ్ళు వచ్చిన ఫీడ్బ్యాక్ విత్ మెడికల్ ఎవిడెన్సెస్తో, ఏదో మాటలు చెప్పడం కాదు, మెడికల్ ఎవిడెన్సెస్. ఒక అమ్మాయికి పిల్లలు పుట్టరు, ట్యూబ్స్ బ్లాక్ అయిపోయినాయి, ఐవీఎఫ్కి అక్కడికే వెళ్ళాలి, కానీ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. అదే అమ్మాయికి 1 మంతే వాడింది, మళ్ళీ 1 మంతే చేసింది ఒక ప్రక్రియ. ఇలాంటి అద్భుతం. అది ఎలా, ఏంటి, ఏం చేస్తారు, అదేంటో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. ఒకటి ఏమీ లేదు, సూర్యుడిని శరణు వేడండి, ఆదిత్య హృదయాన్ని పట్టుకోండి. అంటే మనిషికి కావాల్సింది జ్ఞానం అమ్మ. ఆ జ్ఞానాన్ని ఇస్తే మీకు మనం ఇందా అనుకున్నాం, జ్వరం వచ్చింది ట్యాబ్లెట్ వేసుకున్నాం తగ్గిపోయింది, జలుబు చేసింది ట్యాబ్లెట్ వేసుకున్నాం తగ్గిపోయింది, ఇలా వేసుకుంటూనే ఉండడం. జ్ఞానం అంటూ వస్తే రాకుండా ప్రికాషన్స్ తీసుకోవచ్చు కదా, దాన్ని చూపించేది ఆదిత్య హృదయం. ఒక చక్కటి మార్గంలాగా, మార్గదర్శకంగా మనకుంటుంది. వెలుతురు, వెలుగులోనే ఏమైనా చేయొచ్చు, ఏదైనా సాధించవచ్చు. చాలా చక్కగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సూర్యస్మిత.